జగన్ మీదన దాడి జరిగింది. ఆ దాడికి కారకులు ఎవరన్నటువంటిది తేలాల్సి ఉంది. చీకట్లో ఉండగా ఏదైతే కనకదుర్గ వారధి మీదుగా విజయవాడలోకి ఎంటర్ అయ్యి ఆ యాత్ర నేరుగా శిఖామణి సెంటర్ నుంచి అంటే మూలరాజపురంలో నుంచి కుందవారి కండ్రిక మీదుగా ఇది రామవరప్పాడు దాకా వెళ్ళి అట్నుంచి కండ్రిక మీదకి వెళ్ళింది. ఆ కండ్రిక వైపుకి వెళ్ళేటటువంటి సందర్భం రామవరప్పాడు దగ్గరన చీకట్లో ఉన్నటువంటి సందర్భంలో దాడి జరిగింది. నేరుగా వచ్చి పడినటువంటి రాయి అక్కడ కీలకమైనటువంటి కారణమైంది. ఆ రాయికి సంబంధించినటువంటి దృశ్యం ఓసారి అక్కడ ఒక గజమాల వేస్తున్నటువంటి సందర్భంలో కరెక్ట్‌గా జరిగినటువంటిది రాయి దాడి అన్నటువంటిది. వెంటనే క్యాట్ బాల్‌తో తగిలినటువంటి గాయంతో ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం దానికి కారకులు ఎవరన్నటువంటిది గుర్తించే పనిలో ఉన్నారు. ఏం జరిగిందన్నటువంటి దాని మీదన ఇప్పుడు ఆరా తీస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ గాని వీళ్ళందరూ కూడా.